రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వికలాంగులు, సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజన స్వామి అన్నారు. ఈరోజు విశాఖ నగరంలోని ఉడా చిల్డ్రన్ ఏరియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రాంగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజన స్వామి పాల్గొన్నారు. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కళాకారులు, చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు చెక్లను పంపిణీ చేశారు. తదుపరి వ్యాస రచనలకు ప్రశంసా పత్రాలను మరియు మెమెంటోలను అందజేశారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు మెమెంటోలను బహుకరించారు. అదేవిధంగా కార్యక్రమ ప్రాంగణంలో మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. అనంతరం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో లబ్ధిదారులకు ర్యాపిడో స్కూటర్లను, ఆటోలను మంత్రి పంపిణీ చేశారు. అరే తోసేస్తున్నారండి అమ్మ ఇటు చూడండి సరే తీరా కెమెరా తీయండి అన్నయ్య ఏ నిప్పుడు రండి అన్న సైడ్ అయితే దాదా వెనక ఈ యొక్క దినాన్ని పురస్కరించుకొని మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకోరు. అనేటువంటి ఒక మహిళ తన కూతురికి బాలేదని అమ్మాయి అనగానే నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి డైరెక్ట్గా ఒక్కసారి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే మీ అందరి సమక్షంలో ఆవిడకి చెల్లలేవు, అయినా రాజకీయంలో తనకంటూ. సభకు నమస్కారం. అడిషనల్ కమిషనర్ జీవీఎంసీ రమణమూర్తి గారు వారిని కూడా వేదిక